ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 9532 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 15392 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 10545 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 16938 అయితే ఉందండి. దీనికి సంబంధించిన AWS, OBCNCL, SC, ST కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మెకానికల్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 19357 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 33595 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 21612 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 37866 అయితే ఉందండి. దీనికి సంబంధించిన AWS, OBCNCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 36462 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 47592 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 40413 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 51958 అయితే ఉందండి. దీనికి సంబంధించిన AWS, OBCNCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 39303 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 48378 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 45731 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 55436 అయితే ఉందండి. దీనికి సంబంధించిన AWS, OBCNCL, SC, ST కేటగిరీ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు ఈ క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దామండి. సో ఈ క్యాంపస్ 215 acres తో అయితే ఉందండి. సో అలానే ఇందులో మోడరేటెడ్ అకాడమిక్ బిల్డింగ్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ అయితే ఉన్నాయి. సెంట్రల్ లైబ్రరీ విత్ 1.5 lakhs వాల్యూమ్ బుక్స్ అయితే ఉన్నాయి. అలానే ఈ క్యాంపస్ లో అడ్వాన్స్డ్ ల్యాబ్స్ అండ్ రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. సో ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆడిటోరియంస్ ఉన్నాయి, సెమినార్ హాల్స్ ఉన్నాయి, అలానే లెక్చరర్ థియేటర్స్ కూడా ఉన్నాయండి ఈ క్యాంపస్ లో. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ అండ్ అకామిడేషన్ ఒకసారి చూద్దాం. సపరేట్ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ అయితే ఉన్నాయండి ఈ క్యాంపస్ లో. అలానే 15+ హాస్టల్స్ విత్ సింగిల్ అండ్ డబుల్ ఆక్యుపెన్సీ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. అలానే ఫర్నిచర్ రూమ్స్ విత్ బెడ్స్ అండ్ టేబుల్స్ అండ్ చైర్స్, 24/7 ఎలక్ట్రిసిటీ ఉంటుంది. వాటర్, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. నైట్ క్యాంటీన్స్ అండ్ రీడింగ్ రూమ్స్ కూడా ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉన్నాయండి. అలానే ఈ క్యాంపస్ మెస్ అండ్ ఫుడ్ విషయానికి వస్తే హైజీనిక్ నార్త్ అండ్ సౌత్ ఫుడ్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది ఈ క్యాంపస్ లో. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కూడా ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉంటుంది. వీక్లీ వీళ్ళు మెనూ అనేది చేంజ్ చేస్తారండి. సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది ఇక్కడ మనకి రెగ్యులర్ గా దొరుకుతుంది.